ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులంతా విజయవాడ వేదికగా అలంకార్ ధర్నా చౌకులు అయితే ధర్నా చేపట్టారు. అయితే వీరంతా కూడా ఎందుకు ధర్నా వరకు రావాల్సి వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులంతా ఒక చోటకి ఎందుకు వచ్చారు, వారికి జరుగుతున్న అన్యాయం ఏంటి, వారి మాటలను వినే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దాడుల్ని అరికట్టడంలో పాలక పక్షాలు విఫలమవుతా ఉన్నాయి. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పాలకులు రక్షణ కల్పించకపోగా ముద్దాయిల మీదే రక్షణ కల్పించడానికి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. బాధితులపైనే కౌంటర్ కేసులు పెడతా ఉన్నారు. ముద్దాయిలకి స్టేషన్ బీడిస్తూ ఉన్నారు. ఇది సరైన కాదు కాదని చెప్పి కుల వివక్ష వ్యతిరేక ప్రసంగం కోరుతా ఉంది. ఆ క్రమంలో ఈరోజు బాధిత కుటుంబాలతోటి ధర్నా సభలో ధర్నా జరుగుతూ ఉంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క దాడుల మీద చర్చించాలి. ముద్దాయిల్ని శిక్షించడం కోసం, బాధితులను రక్షించడం కోసం అసెంబ్లీ సమావేశం జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఈరోజు అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రతి 6 నెలల కోసం సమావేశం జరగట్లేదు. మంత్రి అధ్యక్షతన 3 నెలల కోసం జరగట్లేదు. జిల్లాలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు కొంచెం జరుగుతున్నాయి, కొంచెం జరగట్లేదు. అక్కడ కూడా ఏదైతే అధికార పార్టీ సంబంధించిన ఈ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు వేస్తూ ఉన్నారు. దీనివల్ల బాధితులకి న్యాయం జరగట్లేదు. కాబట్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల్లో అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించి బాధితుల కోసం పోరాటాల కోసం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏమని చెప్పి కోరుతా ఉన్నాం. మూడవది, ఈరోజు అనేక ప్రాంతాల్లో ఏదైతే మంత్రులుగా ఉన్నారో, పాలక పార్టీ నాయకులుగా ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం మల్లాలో సాంఘిక బహిష్కరణ చేశారు. రాష్ట్ర హోంశాఖ మాత్యులు నియోజకవర్గంలో దళితుల మీద దొంగతనం చేసి కొట్టి ఇబ్బంది పెట్టారు. అట్లనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు జిల్లాలో కూడా ఈ రకం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పాలకులు మంత్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క నియోజకవర్గాలు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కూడా దళితుడుగా ఉన్నాయంటే, డ్రైవర్గా ఉన్నాయంటే సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ మాఫియా, వైసీపీ ఎమ్మెల్సీ దుర్మార్గంగా హత్య చేసి డోలు రిజర్వ్ చేస్తే అలాంటి ముద్దాయిని జగన్మోహన్ రెడ్డి బస్సులో తిప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు పాలకులు మారుతా ఉన్నారు, పార్టీలు మారుతా ఉన్నాయి. కానీ బాధితులకి ఏమాత్రం కూడా న్యాయం జరగట్లేదు. దళిత గిరిజనుల మీద వివక్ష చూపుతా ఉన్నారు. కాబట్టి వివక్షకు వ్యతిరేకంగా, ఈ దాడులకు వ్యతిరేకంగా కేవీపీఎస్ ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో అన్ని దళిత సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు దేవసత్ చంద్రనాయక్. లంబాడి హక్కుల పోరాట సమితి ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గత 25 సంవత్సరాలు ప్రజా ఉద్యమాల్లోనే ఉన్నాను. ఈరోజు కేవీసీ వారు ఎస్సీ అట్రాసిటీ న్యాయబద్ధంగా ఎఫ్ఐఆర్ జరగట్లేదు, బాధితులకు న్యాయం జరగట్లేదు, రాజకీయ జోక్యం కల్పించుకొని మాకు జరగాల్సినటువంటి కేసుల పరిష్కారాలు ఎక్కడ కూడా జరగలేదు. ఇది వాస్తవం. కేవీసీ వారు పెట్టిన ధర్నాకి లంబాడి హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాను. లంబాడి హక్కుల పోరాట సమితి ఒక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాల్లో కానీ, మా గిరిజన ప్రాంతాల్లో కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగాను మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఫిర్యాదులు తీసుకున్నా కానీ ఫిర్యాదులు తీసుకోవట్లేదు, నమోదు చేయట్లేదు. అసలు మాకు పౌర హక్కుల దినోత్సవం జరిగితే ఈ చట్టం మీద ఉన్నటువంటి ఆత్మగౌరవంతో మా మీద దాడులు జరగవు. కానీ దీంట్లో పోలీసులు రాజకీయ జోక్యం కల్పించుకుంటున్నారు, రాజకీయ నాయకులు పోలీసులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానివల్ల బాధితులకి మాకు ఎఫ్ఐఆర్ జరగకపోవడము, సకాలంలో రావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా కల్పించకపోవడం, నేటికి కూడా మేము బాధితులుగానే మిగిలిపోతున్నాం తప్ప ఈ చట్టం మీద మాకు గౌరవం ఉంది. కానీ అధికార యంత్రాంగం మీద కూడా మాకు గౌరవం ఉంది. కానీ ఎక్కడ కూడా చట్టము రూపదాల్చడాలు కానీ న్యాయబద్ధంగా జరగట్లేదు. దయచేసి మేము ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి దీని మీద న్యాయబద్ధంగా కార్యక్రమం చేయకపోతే లంబాడి హక్కుల పోరాట సమితి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 15 నెలలు జరిగింది. ఈ 15 నెలల్లో 200 ఘటనలు, అత్యాచార ఘటనలు, దాడులు ఈ రాష్ట్రంలో జరిగాయి. ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2047 విజన్ అని చెప్తున్నారు, వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్లో దళితులు గిరిజనులకి చోటు లేదా అని మేము అడగదలుచుకున్నాం. ఒకవైపున హోమ్ మినిస్టర్ గారు దళితురాలను పెట్టి దళితులు దాడి చేస్తుంటే ఎఫ్ఐఆర్ పెట్టడం కానీ, ఎంక్వైరీ చేయడం కానీ, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ చేయట్లేదు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో అది నిర్వీర్యం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరి మీద కూడా ఈరోజు కూడా కేసులు పెట్టలే, తిరిగి దళితుల మీద కేసులు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో స్పష్టంగా ఉంది ఏంటంటే గ్రామ సభ జరపాలి. ఆ గ్రామ సభలో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి. 6 నెలల్లో దానికి సంబంధించిన దాంట్లో పూర్వపరాలన్నీ చెప్పి అరెస్టులు చేయాలని స్పష్టంగా ఉంది.
ఈరోజు కూడా దాని యొక్క పూర్వపరాలు తెలుసుకోవడం కానీ దాని యొక్క అంశాలని ఏమీ అమలు చేస్తున్న సందర్భం లేదు. అదే కాదు, ఎస్సీ ఎస్టీ సంబంధించిన దాంట్లో ఎవరి మీద దాడి జరిగితే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. పెత్తందారుల తరఫున జోక్యం చేసుకుంటుంది తప్ప ఇంకోటి లేదు. నేను మీ అందరూ చూసే ఉంటారు, హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైతే దళితుల మీద దాడి చేస్తారో ఏ రకమైన చర్యలు లేకుండానే వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అనేది అది ఒక దుర్మార్గమైంది. ఒకవైపున సుప్రీంకోర్టు ఏమని చెప్తా ఉంది, 4 గోడల మధ్యన ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ మీద అత్యాచారం జరిగినా వాళ్ళ యొక్క విట్నెస్ తీసుకొని కేసులు పెట్టాలని చెప్తుంది. దాని భిన్నంగా ఇక్కడున్న రాష్ట్ర హైకోర్టు మాత్రం తీర్పిచ్చింది. ఇది సరైనది కాదని చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక నేపథ్యంలోనే ఈ చట్టం వచ్చింది. ఆ చట్టానికి ఉన్న ఏవైతే అంశాలు ఉన్నాయో అంశాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ తిరిగింది. అనేక అంశాలు కూడా చెప్పారు. ఈరోజు కూడా దళితుల మీద దాడి జరగట్లేదు అనేది ఎక్కడ లేదు. అన్ని పత్రికల్లో వస్తున్నాయి, అన్ని మీడియాలో వస్తున్నాయి. మరి మీడియాలో వస్తున్నప్పుడు ఇంకా పకడ్బందీగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాల్సిందని చెప్పాల్సిన హైకోర్టు ఇట్లా తీర్పు ఇవ్వడం అంటే దళితుల్ని మరింత అన్యాయం చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. ఇంకో విషయం చెప్పదలుచుకుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సమీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ 15 నెలల నుండి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమీక్షలు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో కానీ లేదా అట్రాసిటీ కేసులకు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళ అభివృద్ధికి సంబంధించి ఒక్కసారి కూడా సమీక్ష చేయలే. అంటే ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? కాబట్టి ఇవన్నిటిని వెలుగులో తీసుకురావడానికి ఈరోజు ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళు చట్టం ప్రకారంగా ఇక్కడ ప్రజా కోర్టు నిర్వహిస్తారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. ప్రజా నివేదిక తీసుకున్న తర్వాత ఇక్కడున్న మినిస్టర్లు వీళ్ళందరూ కలుస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా తీర్చిదిద్దడానికి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అట్రాసిటీ బాధితులు ఉన్నారో ఆ బాధితులను కలుపుకొని విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఘటనలు లేవు, అదేవిధంగా ప్రభుత్వం చాలా సంక్షేమాలను ఆ రకంగా సంక్షేమ పథకాలను ఇస్తా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. మేము చెప్తా ఉన్నామంటే ప్రత్యక్ష సాక్ష్యంగా ఇక్కడ 100ల మంది బాధితులు వచ్చే రకంగా తమ గోడును విలువించుకుంటా ఉన్నారు. దళితుల పైన చాలా దుర్మార్గమైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నా వాటిపైన స్పందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆ నిర్లక్ష్యానికి కారణం ఎవరు అంటే పాలకులుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు స్పష్టంగా మనం గమనిస్తే 11 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రీతిబాయ్ అని చెప్పేసి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి కేసు విజయవాడ దాకా కూడా వచ్చి నెత్తి నోరు బొత్తుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే ప్రభుత్వం చెప్తున్నది ఏమంటే ఆ సమస్య పైన మీరు పరిష్కరించండి అంటే ఆ రోజేమో ఓట్ల కోసం నెత్తినేసుకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఆమె కనీసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా పాలకులకు టైం దొరకట్లేదు. ఈ తీరా వాళ్ళు చెప్తున్నది ఏమంటే ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయో అంటే భూమి కానీ లేకుంటే ఇల్లు కానీ ఉద్యోగం కానీ ఏదైతే ఉందో అవి వెనక్కివ్వండి అని చెప్పేసి నిర్లజ్జగా సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ తాబేదారులంతా. మేము చెప్తా ఉన్నాం ఎవడబ్బా సొమ్ము కాదు అదంతా, అది వచ్చేది అట్రాసిటీ చట్టం ప్రకారం వేయాల్సినటువంటి సొమ్మును మీరు ఇచ్చారు తప్ప అట్లా కాకోకుండా మీ జోబులో ఇచ్చినటువంటి సొమ్మేం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళు కఠినంగా శిక్షలు పడాలి. దాంట్లో ఇంటర్ఫేర్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో కేసును తప్పుదారు పట్టించినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చాలా మంది బాధితులు భూములు గుంజుకున్నారు. కర్నూలు జిల్లాలో ఆదోని మండలం నాగనాథ హల్లి అనేటువంటి గ్రామంలో ఓ దళిత మహిళ తన భూమిని పెద్దవాళ్ళ భూమిని కొనింది అనేటువంటి కారణంతో పట్టపగులు ట్రాక్టర్తో గుద్ది చంపారు. ఇంత దుర్మార్గమైన ఘటన జరిగితే అట్రాసిటీ ఏది? ఆ పిల్లలకి ఇప్పటిదాకా ఆ కుటుంబానికి ఎలాంటి పరిహారము ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వాలా, భూమి ఇవ్వాలా, అదేవిధంగా పరిహారము రావాల్సింది ఉంది. ఇవి ఏవి ఇవ్వకోకుండా నీవు ఆమె కొడుకే కాదు అని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం. అంటే తాను ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకోకుండా చేయడం కోసం పూర్తిగా బాధితులు కాదు అని చెప్పేసి చెప్తా ఉంది. అందుకోసం ప్రభుత్వానికి తెలిసొచ్చేలాగా బాధితులతో ఆందోళన చేస్తూ ఉన్నాం. అడ్వకేట్లతో ఏ రకమైన వాళ్ళకి సొల్యూషన్ ఉంటుందనేది కూడా చెప్పదలుచుకున్నాం. రేపొద్దున ఈ సమస్యలపైన మీరు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. గోదావరి జిల్లా నిడదవోలు పట్టణం సుబ్బరాజపేట అతిపెద్ద దళితవాడ. ఆ ప్రాంతం అంతా కూడా ఇటీవల 4 రోజుల క్రితం ఆ ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది ఆ ప్రాంతంలో మా ప్రాంతంలో ఉన్న దళిత కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం తప్ప వేరొకటి కాదు. ప్రభుత్వం మద్యం షాపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు
బార్ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళకి కుమ్మక్కయ్యి నోరు లేని వాళ్ళు ఏమి అడగరని చెప్పేసి ఆ దళితపేటలో పెట్టారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో పేద ప్రజలు, శ్రామికులు, దళిత మహిళలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి యువకులందరూ కూడా పాడైపోయి మద్యం సేవించి కొట్లాటలు చేయటం, మహిళల మీద అఘాయిత్యాలు పాల్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మేము అధికారులకి చెప్పినప్పుడు కూడా దానికి స్పందించలేదు. మరి తక్షణమే మరి కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న బాధితుల సమావేశం సందర్భంగా నిడదవోలు సుబ్బరాజుపేట దళితపేటలో తక్షణమే బార్ అండ్ రెస్టారెంట్ను ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. నా పేరు జువల్ రాంబాబు. పేరు అన్నపూర్ణ అండి. మాది రంగంపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తానండి. మా నాన్నగారిని కొట్టారండి. మా నాన్నగారు వజ్రప్రసాద్ గారు ఎస్సీ దళిత కులస్తులు. మేము మా నాన్నగారిని కొట్టిన తర్వాత ఎస్సీ కేసు వాళ్ళ ముందు కారణం లేకుండానే కొట్టారండి. నడు రోడ్డు మీద కొట్టారు. నాన్న మీద కేసు పెట్టారండి. నాన్న మీద కేసు పెట్టారండి. కేసు పెట్టి ఆ కేసుని వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదండి. ఎస్సీ కేసులో ఎవరు అరెస్ట్ అవ్వలేదు. ఆ కొట్టిన ఆయన నల్లా శ్రీని గారిని అరెస్ట్ చేయలేదు. మరలా నన్ను ఉద్యోగంలోంచి తీసేశారండి. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను నేను. ఉద్యోగంలోంచి తీసేశారండి. ఉద్యోగంలోంచి తీసేస్తే నేను హైకోర్టుకి వెళ్ళానండి. హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా నన్ను మరలా మా నాన్నగారిని యాక్సిడెంట్ చేసి చంపేశారండి. వాయిదాకి వెళ్ళినాయన్ని. నాన్నగారికి ఏ విధమైన న్యాయం జరగలేదు. మాకు ఆర్థికంగా కూడా మాకు ఏ విధమైన సహాయం రాలేదు ప్రభుత్వం నుంచి. మా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో దళితులపై జరుగుతున్న అన్యాయం చాలా ఎక్కువండి. సింగంపల్లి గ్రామంలో దళితులంటే చాలా సులకన భావన. ఆయా రాజకీయ పార్టీలు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి అందరూ మాకు అన్యాయం చేశారండి. ఈ అన్యాయాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అందరూ అయ్యా లోకేష్ గారు అయితేనే, లేదా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వనిత గారు అయితేనేమి, అమ్మ నా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఎస్పీ గారు నీ మీద కేసు ఉంది ఒకసారి రమ్మని ఎస్పీ ఆఫీస్కి నేను అర్జీ పెట్టుకుంటే అండి, అర్జీని ఎస్పీ ఆఫీస్లోనే రంగంపేట పోలీసు వారితో నాతో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు. చాలా అన్యాయం చేస్తున్నారండి మా విషయంలో అయితేని. ఒక్కటి కూడా న్యాయం జరగలేదు. నాన్నగారిని చంపేశారు. ఈ కేసు ఉంది. నా ఉద్యోగం తీసేశారు. దళిత కులస్తురాలైన ఒంటరి మహిళనైన నా పైన చాలా భయంకరంగా అక్కడ చాలా ఇదిగా చేస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేయాలని మనసు కోరుకుంటున్నాను. మా భర్తని చంపారు వాళ్ళు, సాకల వారు. దాని ద్వారా మేము కేసు పెట్టాము. కేసు పెడితే కేసు వాళ్ళు వాపసు సరిగ్గా తీసుకోలేదు సార్. మేము చెప్పింది సరిగ్గా రాయలేదు. వాళ్ళు నేను ఏదన్నా చెప్పని వేరే విధంగా రాసి పంపిస్తున్నారు. మేము కేసు పెట్టినా కూడా పోలీసు వాళ్ళని తీసుకుపోయినా సాయంత్రానికి మళ్ళీ పంపిస్తున్నారు. మాకైతే ఎంతపటికి న్యాయం జరగలేదు సార్. కలిసి ఆయనకి తెలుసు సార్. ఆ సార్ అన్నీ చేస్తాడు. అన్నీ వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తున్నా. కానీ ఒకరు కాకపోయినా ఒకరు కూడా మాకు ఎంతమంది న్యాయం చేయలే. 3 పిల్లలు. ఆయన దేని చంపారో తెలియదు సార్. కొట్టిన వాళ్ళే చనిపోయాడు. కానీ కారణం దెబ్బలు అయ్యి తెలుసు సార్. సాకల వారు వాళ్ళ పేర్లు కూడా అది మార్టూరి వెంకటరావు, మార్టూరి హరిబాబు, మార్టూరి మళ్ళీ అది వెంకటేశ్వర్లు. వాళ్ళు లేవు అసలు. నన్ను ఇచ్చింది పరాయూరు, కానీ మేము ఉంటుంది మమ్మల్ని ఇంటికాడే. కానీ ఆ రోజు పనికి వెళ్ళి వచ్చి అదే బజార్ని వస్తారు సార్. అది జరిగింది ఆ నైటు. వాళ్ళు కొట్టిన వాళ్ళు చనిపోయాడు. వాళ్ళే కొట్టింది అసలు. అది నాకైతే న్యాయం జరగల. పోలీసులు కూడా చేయాల. అది జిల్లా వేలూర్తి మండలం రత్నపల్లి గ్రామం. 3 తరాల నుండి మేము సాగు చేస్తున్నాం పంట. 3 తరాల నుండి సాగు చేస్తుంటే మేము పంట 3 నెలల పంటని వేసిన పంటని ఒక 10 మంది వ్యక్తులు వచ్చి కాళ్ళు తీసుకొని మందు తాగి మా అమ్మని, మా నాయనని, మా నాయన కొడుకుని కొట్టి కాళ్ళతో చేత తన్ని మీకు ఎవరు అడ్డం వచ్చారు మా నా కొడుకులారా అని మీ బర్రెంకలు ఇరుగుతామని చెప్పి మమ్మల్ని కొట్టింటే మేము మా అమ్మని హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని మేము ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఎస్ఐ కాడికి పోయి మా మీదనే మా 9 మంది మీద కేసు పెట్టి మా మీద కేసు కట్టించినాడు రాజకీయ నాయకుడు. ఎవరు? ఆనంద్ అంటే మా ఊర్లో నాయకుడు. మళ్ళీ మేము ఎస్ఐ కాడికి వచ్చి సార్ ఇట్లా పని సార్ మా మీద దాడి చేసింది, మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్, ఎమ్మెల్సీ కూడా అయింది సార్ అంటే, లేదయ్యా కొడకల్లారా మీ పైన కేసు పెట్టారు, మిమ్మల్ని లోపల ఎస్ఐ అన్నాడు. ఆ ఎస్ఐని అడిగితే మళ్ళీ డీజీపీ ఆఫీస్ కట్టుకొచ్చినాం. డీజీపీ ఆఫీస్ కట్టుంటే లెటర్ పోయినా కూడా కడతామని చెప్పి
కడతానని చెప్పిన తర్వాత మళ్ళీ ఫే అడిగితే సార్ ఏంటి విన్నారా మీరు, నేనే కట్టనన్నాడా అని చెప్పిన తర్వాత ఎస్పీ అన్నాడు ఏంటి విన్నారా మీరు కట్టనన్నావా అన్నాడు. సార్ మళ్ళీ కట్టింటే మేము ఎందుకు పోదాం సార్ అంత దూరం మేము అంటే, సరేలే కడతాం కానీ రేపు రాబోరు అన్నారు. ఇవాళ రేపు రాబు అని డిఎస్పీ స్థాయి కాబట్టి అందరూ రేపు తిప్పుకుంటా వాళ్ళు రాజకీయ నాయకుడు వాళ్ళ లావుళ్ళు అని వాళ్ళు డబ్బులు తిన్నారో ఏమో మాకు సత్యం తెలియదు సార్. మేము అన్నీ కలిసినా కూడా మా మీదనే కేసు పెట్టినారు కానీ మాకైతే న్యాయం జరగలేదు సార్. మాకు బాధ్యతలకు న్యాయం జరగాల, వాళ్ళ పైన ఖచ్చితంగా కేసు కట్టాలా. తాగి చాలా ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు కూడా కొంచెం ఊర్లే మమ్మల్ని మాది నా కొడుకులారా మీరు ఎట్లా పోతారా అది అని మమ్మల్ని తిరుగుతున్నారు సార్. అందుకని మీరు కొంచెం న్యాయం చేయాలి. మీడియా మిత్రులకు అందరికీ ఒక నమస్కారాలు. నా పేరు నాగరాజు. ఎన్ కిషోర్ కుమార్, మా అమ్మ పేరు ఎన్ గుండమ్మ, కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనతల్లి గ్రామం మాది. ఏం జరిగిందంటే 12వ తారీఖు 7వ నెల 2024 మేము పొలంకి వెళ్ళినాం సార్. దున్నడానికి వెళ్ళింటే అక్కడ రాఘాపరెడ్డి అని మా పొలం పక్కన ఉంటాడు సార్. అక్కడికి వెళ్ళింటే ఆయన వచ్చి ఏం వచ్చినారంటే సార్ రెడ్డి మేము పొలం కొన్నాం కదా, మీ చెల్లెలో మీ అక్క అమ్మింది మేము కొన్నాం కదా, మా పొలం మేము చేసుకోవడానికి వచ్చినామని అంటే అమ్మడానికి అది ఎవరు కొనడానికి నువ్వు ఎవరు అని మా అమ్మని మా దిగులంచిదానా నువ్వు ఎట్లా కొంటావు, అమ్మడానికి ఆమె ఎవరు కొండానికి నువ్వెవరు, ఇది మా ముత్తాతలు వస్తే అని మాతో గొడవ పడి మా అమ్మని ట్రాక్టర్తో గుద్ది చంపినారు సార్. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎంత అయింది, 2.5 నెలలకి బెయిల్ మీద బయటకు వచ్చినారు సార్. ఇంతవరకు నువ్వు ఆమె కూడా కాదని నాకు జాబ్ ఏమి లేదు సార్. గవర్నమెంట్ అయితే ఒక్కనే వదిలేసినారు సార్. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఇలేదు సార్. ఆధార్ కార్డు అయితేనేమి, నేను చదివిన స్కూల్ సర్టిఫికేట్ అయితేనేమి అన్నిట్లో గుండమ్మ, కిషోర్ కుమార్, శ్రీనివాసులు అని మా తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి. కానీ వీళ్ళు నువ్వు కొడుకు కాదని సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ ఇలేదు. ఇంతవరకు అమౌంట్ ఏం జాబ్ రాలే, ఇల్లు రాలే, ఏం రాలేదు. ఇది మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. జొన్నలగడ్డపండు, పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం మాది అండి. చీసల గ్రామం, చిన్న గ్రామం. మాకు చిన్న గొడవలు జరిగినాయండి కాపులకి మాకు, పెద్ద కులం అట్లా మాకు ఒక స్థలం, ఖాళీ స్థలం ఉంది అంబేద్కర్ కోనలే. ఆ ఖాళీ స్థలం ఆక్రమిస్తున్నారు. ఆ స్థలం ఆక్రమించి ఒక చిన్న గుడి ఉంది, గుడి కట్టుకున్నారు. ఆ గుడి కాడ కట్టుకొని ఇచ్చారు చిన్న గుడి. వాళ్ళ గుడికి ఏమి మేము పట్టించుకోలేదు. వాళ్ళు ఇష్టమడి యాక్ట్ చేసి మమ్మల్ని ఒక 300 మంది అటాక్ చేసి మమ్మల్ని కొట్టారండి. కొట్టి ఒక 7-8 మందిని పట్టుకుని కొట్టేశారండి. కొట్టేసి వాళ్ళ ఇష్టమైనట్టు కారాలు, రాడ్లు, మానవాయుధాలతో వచ్చారు. కొట్టేసి వాళ్ళ ఇష్టమైనట్టు చేశారండి. చేసి మా స్థలం భూమి కబ్జా చేస్తున్నారు. ఆ కబ్జా చేసేదాన్ని మమ్మల్ని చాలా ఆక్రమించాలండి. మనం ఆక్రమించేసి వాళ్ళ ఇష్టమైనట్టు యాక్ట్ చేస్తున్నారు. దాన్ని మాకు స్థలం మాకు కావాలి, ఏమైనా సరే మాకు స్థలం మాకు కావాలండి. మాకు దాడి చేశారు మా మీద. ఆ దాడి చేసి మా మీద ఇరిగించి మా మీద మాకు 114 సెక్షన్ కేసు కింద పెట్టారు. ఆ కేసులు మా మీద తీయాలండి. తీసేసి మా భూమి మాకు కావాలి. మా భూమి మాకు కబ్జా చేశారు కాబట్టి ఆ భూమి మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమి మాకే కావాలి. అది అంబేద్కర్. అది దాడి చేసిన వాళ్ళని శిక్షించాలి. వాళ్ళని దాడి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇక్కడ ఎంతమంది ఉన్నారో మేము కూడా రాసాం. కానీ ఎస్సీలు వాళ్ళ వ్యాఖ్యలు కూడా అక్కడ రాసింది పొటేషన్ ఏర్పాటుగా రాశారు. మేము రాసింది ఏది వాళ్ళు వేరే రాశారు. వాళ్ళ ఇష్టాచారంగా రాసి చేశారు. మాది మట్టికి ఆ మార్పులు లేకుండా న్యాయం చేయండి. మాకు ఒకటండి, మా భూమి మాకు కావాలండి. అది మాకు గొడవలు లేకుండా చేయండి, ఖండించండి. పేరు దాసరి రక్షణ్ కుమార్ సార్. మాది వచ్చేసి టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా, కొన్నిజేడు గ్రామం సార్. మేము దళితులం సార్. కాకపోతే మా ఊరు చౌదరి రామ గోపి అనే వ్యక్తి మమ్మల్ని మీద దాడులు చేయడానికి మమ్మ పనికి రాలేదని ఇంటికి వచ్చి కొట్టాడు సార్. ఇంటికి వచ్చి కొడితే మేము అడ్డుపోయినందుకు నన్ను కొట్టాను సార్. కొట్టినందుకు ఎందుకు కొట్టామని అడిగితే మమ్మల్ని కొట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి కేసు పెట్టాం సార్. కేసు పెడితే మమ్మల్ని మేము పెట్టిన గంటకి వాళ్ళు వచ్చి మా మీద తప్పుడు కేసులు పెట్టారు సార్. 2 ఆ తప్పుడు కేసులు పెట్టారు. అది కాక మా ఊర్లో మరి ఈ టీడీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మరీ వరస్ట్గా తయారైంది సార్. మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. చౌదరీస్ మరీ రెచ్చిపోతున్నారు సార్. మా ఊర్లో గ్రావులు అవన్నీ నాశనం చేస్తున్నారు సార్. కొంచెం దాన్ని దృష్టి పెట్టుకొని మా కేసులు మాకు న్యాయం చేయాల్సిందిగా మరీ కోరుచున్నాం. మా మనుబోలు మండలం ఎరంపల్లి గ్రామం, కొండిపాళెం గ్రామం. అదైతే నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఊరి కోసుకొని నా పొలం ఇంటికి దోలుకొని వస్తున్నాను సార్. తాగట్టు అడ్డకిచ్చుకొని మీరు మాకు చాలా బాకీ ఉండాలని ఒట్టిదేను సార్. మేమేం బాకీలో ఏమి ఆ 2 పుట్లు తాగట్టు తీసుకొని తోలుకోబోతున్నారు. ఆనాలు సేనయ్య, ఆనాలు సతీష్,
ఆనాలు నలితమ్మ వాసన అబ్బాయి ఒక అబ్బాయి వీళ్ళు పెట్టినాం. పెడితే ఎస్ఐ సార్ 4 రోజులు వ్యాపారం చేయలే. మనోళ్ళని బట్టి వ్యాపారి కట్టినాడు. కట్టి డిఎస్పీకి పంపించినాను. ఆయన కడిగి పోని అన్నాడు. సరే అని చెప్పి పోలీసు వాళ్ళే తీసుకొచ్చి ఒడ్లు పోసిండ్రు. ఇంటికి తీసుకొచ్చి పోసిన సగం తీసేసుకున్నారు, సగం పోసిండ్రు. అమ్మ నీకు దండం పెడతాము, మాకు పైన ఒత్తిడిగా ఉంది, వాళ్ళు పోసిన కాడికి పోసుకోమన్నారు. పోసుకున్నారు. ఆ ఈడియాలు కూడా ఉన్నాయి. అదేమనంటే ఇప్పుడు నీకు నా కేసు కడ్డం పెట్టి మా మనవడిని బలి చేసి మీ మనవడు దొంగతనం చేసినాడు. వాడిని చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి వారం రోజులు కొట్టి కేసు రిటర్న్ తీసుకోమని మమ్మల్ని ఇట్లా అన్యాయం జరిగి నన్ను కొట్టి అక్కడ చేసినారు. నాయన నాకు న్యాయం కావాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారు వాళ్ళకి నమస్తే, నాకు అన్యాయం లేకుండా నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. మేము అక్కడ ఆగేట్టుగా లేదు. ఈ అన్యాయం కానీ జరగకుండా ఉంటే ఇది అంటుండ్రు అది అంటుండ్రు. డిఎస్పీ కాడికి పోతే వాళ్ళు బేలు తెచ్చుకున్నారమ్మా అని చెప్తున్నాడు. ఉట్టిదేం సార్, మమ్మల్ని ఏదో ఒకటి చేసేట్టుగా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు పాలకులు మారుతున్నారే తప్ప దళితులకు ఎక్కడ న్యాయం జరగలేదని, ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని, అన్యాయం జరిగినటువంటి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే బాధితులపైన తిరిగి కేసులు పెడుతున్నారు తప్ప అన్యాయం చేసిన వారిని ఎక్కడ శిక్షించడం లేదని అయితే నేతలే కావచ్చు, బాధితులే కావచ్చు వాపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా మందిపై దాడులు చేసి దారుణంగా హతమార్చినా కూడా నేటికి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం స్పందించి దళితులకి, ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి వారికి, బాధితులకి తక్షణమే న్యాయం చేయాలని, లేని పక్షంలో న్యాయపరమైన పోరాటం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అయితే వారు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.